వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభ పనులు పరిశీలనకు వెళ్లిన మంత్రి నిమ్మల రామానాయుడికి చేదు అనుభవం ఎదురైంది. అమాత్యుడి ఎదుటే ఓ నిర్వాసితుడు ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లిన మంత్రి నిమ్మల రామానాయుడిని వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులు చుట్టుముట్టారు. తమకు పరిహారం అందలేదని, తమను బలవంతంగా ఖాళీ చేయించారని వారు వాపోయారు. అయితే అందుకు నిమ్మల రామానాయుడు సమాధానం చెప్పకపోవడంతో సుంకేసుల గ్రామానికి చెందిన ఏడుకొండలు అనే నిర్వాసితుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. 11 గ్రామాల ప్రజలు తమకు 6 నెలలుగా టైం ఇవ్వాలని కోరినప్పటికీ మంత్రి రామానాయుడు మౌనంగా వెళ్లడంపై నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. డబుల్ ఎంట్రీ పేరుతో తనకు పరిహారంలో మోసం జరిగిందని బాధిత నిర్వాసితులు ఏడుకొండలు వాపోయారు. మాది వ్యవసాయ కుటుంబము. మాకు నిర్ణయించింది 410 అండి. ఆ 10లో సర్వే చేయకుండా మార్కాపురంలో యాడ్ చేశారు సార్. 20 సంవత్సరాల నుంచి నేను నా కుటుంబం నా ఇల్లు నిరూపించుకోవడం తిరుగుతాను సార్. ఎవరు కూడా ఇది చేయట్లేదు సార్. వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. ఏ ఎవిడెన్స్ లేకుండా ఎక్కడితో తీసుకొచ్చి దాంట్లో పెట్టారు సార్. ఒరిజినల్ 410 ఇల్లు పెట్టిన 410 వేరు సార్. ఈ విషయం అధికారులకు పదే ఇచ్చినా కానీ వీళ్ళు అసలు పరిశీలించట్లేదు సార్. ఇప్పుడు రేపు ఎల్లుండి వెళ్ళిపోమన్నారు. ఇప్పుడు ఆ దొంగదే ఒరిజినల్ అవుతుంది. నేనేమో దొంగనే అయిపోతున్నాను సార్. రేపు లేదు ఎల్లుండి బయటికి రమ్మంటే మాకు ఉండడానికి ఇల్లు ఎక్కడ ఉంది సార్? మాకు ఎవరు డబ్బులు ఇస్తారు సార్? మా ప్యాకేజ్ మా పొలాలు తీసుకున్నాం, మా ఇల్లు తీసుకున్నాం. ఓట్లు వేపించుకున్నాం కూడా ఒక్కడు ఎమ్మెల్యే గారు రాలేదు, ఎలక్షన్ బాబు గారు మా ఊళ్ళలోకి రాలేదు సార్. మేము ఎన్నోసార్లు తిరిగాం సార్ వాళ్ళ చుట్టూ. అస్సలు స్పందించట్లేదు సార్. ఎవరిని అడగాలి సార్? ఏం చేయాలి? రేపు లేదు ఎల్లుండి ఊరిపోతున్నాం. మా హక్కులేంటి సార్? మేము ఇచ్చిన పొలాలకు మేము త్యాగం అంటారు. ఎందుకు సార్ త్యాగము? మీరు నాయకులు అవడానికి మేము త్యాగం చేయాలి సార్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్. చెప్పండి, వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభ పనులకు వెళ్లిన పరిశీలనకు వెళ్లిన మంత్రి నిమ్మల రామానాయుడుకి ఇది ఒక షాక్ అని చెప్పొచ్చు. పూర్తి డీటెయిల్స్ ఏంటి శ్రీనివాస్? వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల యొక్క ఆక్రోధం మాత్రం తగ్గడం లేదు. గడిచిన కొద్ది రోజులుగా ప్రభుత్వ వెహికల్ చేస్తుంటే ఇది కేవలం పబ్లిసిటీ కోసం త్వరగా మేము చేసేసాం, వెలిగొండకు నీళ్లు ఇచ్చేసాం, నేనే శంకుస్థాపన చేశా, నేనే నీళ్ళు ఇచ్చేసా అనే చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు నాయుడు హడావిడి చూస్తే దీన్ని నిర్వాసితులు చాలా జీర్ణించుకోవడం.